ప్రవీణ్ ప్రగడాల గారు ఫస్ట్ నుంచే క్రైస్తవులా లేదంటే మతం మార్చుకొని క్రైస్తవుల్లోకి రావడం జరిగిందా? వాళ్ళ మదర్ ఫాదర్ ఒకరు ముస్లిం ఒక క్రిస్టియన్, ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయన దేవుని భక్తులు లేడు. ఆయన కూడా అందరు తిరిగి తర్వాత ఒకానొక సందర్భం ఈ ప్రగడాల ప్రవీణ్ గారు ఏ కులానికి నేను వ్యతిరేకిని కాదు, ఏ మతానికి నేను వ్యతిరేకిని కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి నేను బంధువును, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఉంటా అని చెప్పిన వ్యక్తి, సమాజం కోసము అదేవిధంగా మీ క్రైస్తవుల కోసము ఇంత మంచిగా పాటుపడిన వ్యక్తి ఇలా కావడానికి నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇలా కావడానికి ప్రధాన కారణం ఆయన ఏదైతే క్రైస్తవం మీద వ్యతిరేకించిన వాళ్ళతోని కొట్లాడటం ప్రధాన కారణం. మళ్ళీ ఇదే అజయ్ బాబు గారు అది జరిగిన తర్వాత ఏమైంది, బ్రదర్ షఫీ గారి దగ్గరికి వెళ్ళి మీరు మేము ఒకటే, క్రైస్తవులు అదేవిధంగా ముస్లింలు ఏ విధంగా ఒకటైతారు, మీరు మేము ఒకటే, మన పూర్వీకులు ఒకటే, ఆ పూర్వీకులు ఒకటైనప్పుడు మరి మీరు అందరు పోయి వాళ్ళ దాంట్లో కలవచ్చు కదా. అజయ్ నమ్ముకున్న దాన్ని గట్టిగా చెప్పడం వల్ల దాని వెనక పరిణామాలు ఇలా ప్రవీణ్ హత్య, ప్రవీణ్ గారు చనిపోవడం, ఇలాంటి జరగడం వల్లే ప్రవీణ్ గారు చనిపోవడం జరిగింది. ఈ మరణాన్ని క్రైస్తవ రాజకీయం చేస్తున్నారు. మేము రాజకీయం చేయకపోవడం వల్లనే ఇవాళ ఇక్కడ నిలబడ్డాం. క్రైస్తవులు అనేటోడే ఇవాళ రాజకీయంలో ఎక్కడో వెనుకబడి ఉన్నాడు. అజయ్ బాబు గారిని చూసుకుంటే మొన్న జరిగిన సిచ్యువేషన్లా వెనకమరలా రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఎందుకు ఎదురు దాడి చేయడానికా, లేకపోతే సమాజానికి మీ క్రైస్తవులు ఏం చెప్పుదామని? అది కాదు, ఒక సమాజంలో ఒక బాధ్యత కొట్టి సమాజాన్ని గురించి కమ్యూనిటీ గురించి ఆలోచించిన ఏ వ్యక్తి అయినా కోరుకునేది ఇదే. నేనేమంటున్నా అంటే ఇవాళ మనం కొట్లాడేది ఎవరి గురించి? పాస్టర్ ప్రవీణ్ గారి గురించి. ఇది హత్యనా యాక్సిడెంటా? నమస్తేనండి, వెల్కమ్ టు టైమ్ 24x7. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్ను పరిచయం చేయబోతున్నా. ఆ గెస్ట్ ఎవరంటే తెలంగాణ జాగృతి పోరాటంలో అదేవిధంగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి మేడే రాజీవ్ సాగర్ గారు, అదేవిధంగా మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పొచ్చు. ఈ వ్యక్తిని అయితే నేను మీ ముందుకు ఒకసారి తీసుకొని వచ్చాను. సో ఆ అన్నతోటైతే మాట ముచ్చట చేసే ప్రోగ్రామ్ అయితే ఒకసారి చేద్దాము. నమస్తే అన్న. మనము ముఖ్యంగా చూసుకుంటున్నా ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రాలో కావచ్చు గత 7 రోజుల నుంచి అయితే ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. మరి అది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవము అనేది ఒక్కసారి మనము చర్చించుకుంటే పగడాల ప్రవీణ్, సో ఆయన గురించి ఏదైనా వాస్తవం అనేది ఇన్ని రోజులు దాగింటారు. ఏదైనా జరిగినప్పుడు మాత్రమే దాన్ని కప్పిపుచ్చాలన్నా దాన్ని ఏ విధంగా ప్రజలకు చెప్పాలనే ఆలోచన చేస్తానికే ఇంత టైం పడుతుంది. మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చనిపోయిన తర్వాత ఆయనను తీసుకెళ్ళి సమాధి చేసిన తర్వాత రిటర్న్లో పాస్టర్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి, పాస్టర్ గారు, ఆయన రిటర్న్లో ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఇమ్మీడియట్గా చనిపోయాడు. ఇమ్మీడియట్గా చనిపోగానే దాని గురించి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇమ్మీడియట్గా చనిపోయిన సీసీటీవీ బయటకు వచ్చింది. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. ఇది చనిపోయిండ్రని అందరూ ఒప్పుకున్నారు. అది నిజం. అలాంటి సంఘటనే ఇక్కడ కూడా జరిగింది. అలాంటి సంఘటన యాక్సిడెంట్ అయింది, సీసీటీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు 7 రోజులు ఎందుకు తాత్పర్యం చేస్తారు అని ప్రతి క్రైస్తవుని కానీ ప్రతి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన ప్రతి ఒక్కరికి కానీ ఒక సందేహం ఏర్పడదు. సో ఇంకొకటి అన్న, అది జరిగిన తర్వాత ఒక అర్ధగంట సేపటికి పంచనామా కూడా పూర్తి చేయకుండా చేశారు అనే విధంగా ఆ రోజు చాలా జరిగినాయి. ఆ రోజు మీరు రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తున్నప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్ గారు ఆ రోజు అంత అక్కడనే ఉన్నాడు. ఇక్కడ జాన్ వెస్లీ గారు, దాని తర్వాత కేఏ పాల్ గారు, అందరూ ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవత్వాన్ని బోధించే పెద్ద సంఘ పెద్దలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 8:30 వరకు కూడా అక్కడ ఎక్కడిది ఉన్నది అక్కడనే ఉన్నది. ఎఫ్ఐఆర్ కానీ చాలా టైం టేకెన్. అంటే ఎందుకు ఇంత లేట్ ప్రాసెస్ జరిగింది? అది మాకున్న సందేహం. ఎందుకు జరుగుతుంది అనే దానికి ప్రతి ఒక్కరికి సందేహం. ఇప్పుడు జరగంగానే ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు అర్ధగంటకు వచ్చింది అనుకో, సరే ఇది ఆటోమేటిక్గా జరిగింది, దీంట్లో ఏం లేదు అనే ఎవరికి కూడా డౌట్ రాకుంటే ఇంత పెద్ద చర్చనీయాంశం కాకపోతుండే. ఏదైనా ఇమ్మీడియట్ సీన్ జరిగినప్పుడు అక్కడ పోలీసు పోయి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఆటోమేటిక్ ఏదైతే చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి ఉంటే ప్రతి మనిషికి అది డౌట్ రాకుంటే అసలు జరిగిందా,
అది హత్యనా యాక్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరికి, నేనైతే ఎట్లా డౌట్ పడుతున్నో మీరు ఎట్లా డౌట్ పడుతున్నారు, అక్కడ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సందర్భం కానీ అక్కడ జరిగిన సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసినప్పుడు కొన్ని లక్షల గుండెలు కొట్లాడుతాం. ఎందుకంటే ఒక మనిషికి, ప్రతి ఒక్క మనిషికి ఒక సిక్స్త్ సెన్స్ ఉంటుంది. చూడంగానే ఇది నిజమా అబద్ధం అని ఒక్కరు అబద్ధం చెప్పొచ్చు, ఇద్దరు అబద్ధం చెప్తూ లక్షల మంది అయితే అబద్ధం చెప్పరు కదా, లక్షల మంది గుండెలు అయితే తప్పు కావు కదా. కాబట్టి అక్కడ చూసిన ప్రతి దానికి దీని వెనక దాని కారణాలు ఏంటంటే తను ఏదైతే పాస్టర్గా ఏదైతే క్రైస్తవం ఎత్తుకున్న తర్వాత క్రైస్తవం మీద ఏదైతే డిబేట్లకు వెళ్ళినప్పుడు కానీ అవతల వ్యక్తులు డిబేట్ చేసినప్పుడు ఈయన గట్టిగా ఫైట్ చేస్తూ ఉండే. అది వాళ్ళ తప్ప రైటా అనేది విషయం పక్కన పెడితే వాళ్ళతోని ఖచ్చితంగా డి అంటే డి అనే విధంగా వాళ్ళతోని డిబేట్లో పాల్గొంటుండే. చాలా వరకు కూడా ఆయన బెదిరింపు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు కూడా ఆయననే పెట్టిండు, నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను చంపకండి, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు. ఆయన సొంతగా, నేను ఒక విషయం చెప్పాలి మీకు, మొన్న వాళ్ళ పిఏ మాట్లాడుతూ ఉన్నది, ఒక నెల రోజుల క్రితం నేను ఇంత కొట్లాడుతున్నా కదా నా ఏ పోస్టుకు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేరు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నన్ను అందరూ ఐకమత్యంగా అవుతారేమో అని నేను ఆశిస్తున్నా, నా చావే క్రైస్తవత్వానికి ఒక ఐకమత్యం తెస్తుందేమో అని ఏదైతే ఆశించిండో అదే ఆశించినట్టు దేవుడు విన్నట్టు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ నాయకుడు అక్కడికి వచ్చి నివాళులర్పించిండు. ప్రతి క్రైస్తవ నాయుడు ఆ కుటుంబానికి వచ్చి అండగా ఉన్నాడు. ఆయన ఏదైతే కోరుకున్నాడో, నేను పోయిన తర్వాత ఒక మనిషి ఉన్నప్పుడు చేస్తాడు, ఏదైతే ఉన్నప్పుడు చేసుడు గొప్ప కాదు, ఆయన పోయిన తర్వాత కూడా ఆయన ఆశయాలు నెరవేర్చేది చాలా తక్కువ మందికి జరుగుతుంది. అది ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో జరిగిందని మేము అనుకుంటున్నాం. సో అన్న, ఇంకొకటి, ప్రవీణ్ ప్రగడాల గారు అంటే ఫస్ట్ నుంచే క్రైస్తవులా, లేదంటే ఆయన కూడా మతం మార్చుకొని క్రైస్తవుల్లోకి రావడం జరిగిందా? మీరు చూడండి ఆయన వీడియోలు, వాళ్ళ మదరు ఫాదర్ ఒకరు ముస్లిం, ఒక క్రిస్టియన్, ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయన దేవుని భక్తులు లేడు. ఆయన కూడా అందరు తిరిగి తర్వాత ఒకానొక సందర్భంలో దేవుని పిలుపు మేరకు ఎక్కడైతే మొట్టమొదట ఆయనకి మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతంకి వెళ్ళి అక్కడ సేవ మొదలుపెట్టి ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, దేశ విదేశాల వరకు కూడా ఆయన సువార్తను చేసుకుంటూ ఎన్నో మినిస్ట్రీలు చేస్తున్నాడు. ఎంతోమంది పిల్లలను చదివిపిస్తూ ఉన్నాడు, లెప్రసీ పిల్లలను, డిజేబుల్డ్ పిల్లల్ని, ఎంతోమంది డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఆయన పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు. దాంతోపాటు ప్రతి విషయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా ఆయన ఏదైతే నమ్మిండో ఆ సిద్ధాంతాన్ని క్రైస్తవ సమాజాన్ని కానీ ప్రపంచానికి తెలియజేసే విధంగా మాట్లాడడం. ఆయన తప్పేందంటే ఆయన మాట్లాడటమే తప్పు. ఆయన నమ్మిన దాన్ని కరెక్ట్గా చెప్పింది కాబట్టి దాన్ని ఎవరు ఒప్పుకోలేకపోతున్నారు. ఇది నిజం అంటే దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఏదైతే మంచిగా మాట్లాడి ఇది అట్లా కాదు ఇట్లా కాదు అన్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటుంది. ఏదైతే ఇది తప్పు అన్నదే ఆయనకు వచ్చినటువంటి పాలిట శాపం. ఆయన దాని వెనుక మేము చెప్పేది ఏంటంటే ఆయన ఏ డిబేట్లో పోకుండా ఆయన కూడా అందరు తిరిగి మంచిగా ఉంటుంటే ఆయన ఇవాళ ఎవరికి టార్గెట్ కాకపోతుండే. ఎంతోమంది ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, లక్షలు ఒక్కొక్క సర్వీస్కు 20,000 మంది 40,000 మంది వచ్చే పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళు చేసే సర్వీసు ఏం చెప్పాలనుకుంటారో అది చర్చిల వరకు మాత్రమే చెప్తారు, బయటికి పోయి డిబేట్ చేయరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఈయన ఏం చేసిండంటే అందరికంటే ముందుకు నేను ఏదైతే నమ్మినో అది ఖచ్చితంగా అందరికి ప్రపంచానికి తెలియజెప్పాలి, పోరాడితే పోయిందేముంది అని ధైర్యంగా ముందుకు పోయిండుగా. నేను ఆయన చచ్చిపోతానా కూడా నేను ఇంతే ధైర్యంగా ముందుకు పోతాను, నేను కొట్లాడితే గుండె ఎదురించుకుని ముందుకు పోతానే ధైర్యంతో ముందుకు పోయిండు. ఆ ధైర్యం ఎంత ధైర్యంతో ముందుకు పోయిండో అదే ఇవాళ ఆయన పాలిట. అన్న, మీరు ఇంత చెప్తున్నారు అంటే నేను కూడా కొన్ని వీడియోస్ చూసిన, ఈ ప్రగడాల ప్రవీణ్ గారు ఏ కులానికి నేను వ్యతిరేకిని కాదు, ఏ మతానికి నేను వ్యతిరేకిని కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి నేను బంధువును, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఉంటా అని చెప్పిన వ్యక్తి, సమాజం కోసము అదేవిధంగా మీ క్రైస్తవుల కోసము ఇంత మంచిగా పాటుపడిన వ్యక్తి ఇలా కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇలా కావడానికి ప్రధాన కారణం ఆయన ఏదైతే క్రైస్తవం మీద వ్యతిరేకించిన వాళ్ళతోని కొట్లాడటం ప్రధాన కారణం. ఆయన టీవీలలో కానీ బయట డిబేట్లలో కానీ బయట ఇచ్చిన ప్రసంగాలలో కానీ వేరే వ్యక్తులతో ఆయన డిబేట్ చేసే విధానాన్ని వాళ్ళకి నచ్చలే. ఆయన చెప్పింది వాళ్ళు ఇష్టం లేదు, ఆయన చెప్పిన విధానం కానీ ఆయన నిజాలు బయట పెట్టడం వాళ్ళకి నచ్చకపోవటం. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఒక 50,000 రూపాయలకు 1,00,000 రూపాయలకి చంపుకున్నటువంటి రోజులకి ఇవాళ ఆయన అంత గట్టిగా మాట్లాడుతుందంటే ఇవాళ రైవలరీ, విద్వేషం, మతాల మధ్య కొట్లాడ 1,00,000 రూపాయలు
చిన్న అయ్యే పంచాయతీలు ఉన్నటువంటి రోజులు ఒక మతంకు మధ్యలో డిబేట్ జరుగుతుందంటే అది బయట ఎట్లా వాతావరణం వేడెక్కిపోతా ఉంటుంది. ఒక చిన్న ఇష్యూ మీద తీసుకొని పెద్ద పెద్ద టాపిక్ పోతుంటాయి, కొట్లాటల వరకు పోతుంటాయి. చిన్న ఇష్యూ మీకు ఒక చిన్న సంఘటన, ఒక చర్చ్ దగ్గర చిన్న గొడవ అయిందనుకో, ఒక మసీద్ దగ్గర చిన్న గొడవ అయిందనుకో, ఒక దేవాలయం దగ్గర చిన్న గొడవ అయిందనుకో, ఇమ్మీడియట్గా 100 మంది అక్కడికి రావు. దానికి కారణం ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ మతం చుట్టూ అలా అందరూ కూడా దానికి కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి అదే మన ఇంట్లో మనకు దెబ్బ తాకినా కూడా చూస్తానికి కూడా ఒకటి రాడు. అదే దేవాలయం కాదు ఇది అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా అక్కడ 100 మంది వస్తారు. చర్చ్ దగ్గరికైనా 100 మంది వస్తారు. మసీద్ దగ్గర ఇది అయిందంటే 100 మంది వస్తారు. అలాంటి కోణమే ఇది. ఆయన క్రైస్తవత్వం కోసం కొట్లాడుతుండు కాబట్టే దాన్ని నచ్చని వాళ్ళే, దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఇవాళ దానికి ఈయన చనిపోవటానికి ప్రధాన కారణం. ఇప్పుడు మీరైతే ఈ విధంగా అంటున్నారు. కాకపోతే కేవలము ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క ఎవరైతే మరణించిరో ఈ మరణాన్ని క్రైస్తవ రాజకీయం చేస్తున్నారు అని సమాజంలో కొన్ని చోట్ల వినబడుతున్న విషయం ఇది. మరి దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే, మేము రాజకీయం చేయకపోవడం వల్లనే ఇవాళ ఇక్కడ నిలబడ్డాం. క్రైస్తవులు అనేటోడే ఇవాళ రాజకీయంలో ఎక్కడో వెనుకబడి ఉన్నాడు. ఇవాళ మీరు ఇలా అమెరికా ప్రెసిడెంట్ కాంచి ఇలా దేశంలో 130 దేశాలు క్రైస్తవం అవుతుండే, తర్వాత అన్ని దేశాలలో క్రైస్తవం అవుతున్నా కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా క్రైస్తవుడు రాజకీయం ఎవడు ఉన్నాడా? పెద్ద లీడర్ ఉన్నాడా? ఏదైనా రాజకీయ అవకాశాలు ఎక్కడైనా ఇచ్చిండ్రా? ఈ రాజకీయ అవకాశాలు లేకపోబట్టే క్రైస్తవత్వం ఇవాళ మేము ఎంతవరకు సర్వీస్ ఓరియంటెడ్గానే చూస్తారు మమ్మల్ని. ఇవాళ మేము కరోనా వచ్చిందనుకో, బట్టలు పంచేది మేము చేస్తాం, మందులు పంచేది మన వాళ్ళు చేస్తారు. ఆడ వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే క్రైస్తవుడు పోతాడు. ఇవాళ నీకు ఏ చర్చలైనా మీరు కరోనా వచ్చినప్పుడు, ఏదన్నా సంఘటన జరిగినప్పుడు, ఏదన్నా వరదలు జరిగినప్పుడు ఎక్కువ గవర్నమెంట్తో పాటు ఇమ్మీడియట్గా వచ్చి బయట వాలంటీర్గా పనిచేసేది చర్చిలు, క్రైస్తవ వాలంటీర్లు. మరి ఇన్ని సేవా కార్యక్రమాలు ఇంత చేసిన మీరు మరి మత ప్రచారం పేరు మీద ఊర్లలో పడి మతాలని ప్రచారం ఎందుకు చేస్తారన్న? నేను చెప్పేది అదే. ఇప్పుడు అదే దుష్ప్రచారం, ఊర్లలో పడి మత ప్రచారము ఎవరిది. ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు కావాలనుకున్న పాస్టర్లు కానీ మత ప్రచారం చేసే ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా నేను చేతులెత్తి అడిగేది ఏంటంటే, చెప్తే క్రైస్తవత్వం మంచిదని మాత్రమే చెప్పండి, కానీ వేరే మతాల గురించి మాత్రం చెడ్డగా మాట్లాడటానికి రైట్ లేదు. ఏ మతం అయినా కానీ, అది హిందూ అయినా కానీ, ముస్లిం అయినా కానీ, వాళ్ళ దాంట్లో ఉన్న తప్పులను రేకెత్తించి మాట్లాడే అవసరం మీకు లేదు, అనే హక్కు కూడా లేదు. ఎందుకోసం అంటే క్రైస్తవత్వం గురించి మాట్లాడినప్పుడు క్రైస్తవం గురించే చెప్పండి. మరి అలాంటప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారు రామాయణంలో రాముని గురించి తీసుకొని, సీతమ్మ వారి గురించి తీసుకొని కొన్ని వివాదాస్పద విషయాలే మాట్లాడిండు. మరి దానికి మీరేమంటారు? మరి అది క్రైస్తవత్వాన్ని ప్రబోధించినట్టు కాదా? అది క్రైస్తవులకు సానుకూలంగా, వేరే మతానికి సానుకూలంగా కాకుండా మాట్లాడినట్టు కాదా? మరి క్రైస్తవం అనేది ఒక మతం కాదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, క్రైస్తవం అనేది మతం కాదు. క్రైస్తవం అనేది ఒక మార్గం, ఒక శాంతియుతంగా జీవించాలనేది. ఎవరిని అడిగినా కూడా క్రైస్తవుడు అంటే వీడు ఇట్లుంటాడు రా అని ఒక బండ గుర్తున్నది. ఈ మధ్యలో ఏమైందంటే, నేను చెప్పబోయేది కూడా అది, ఈ ఛానల్ కానీ, ఈ డిబేట్లు కానీ ఇట్లా పిలిచి డిబేట్లు పెట్టడం వల్ల ఒక పాయింట్ని తీసుకొని వాళ్ళిద్దరికి జరిగిన పర్సనల్ ఇంటరాక్షన్ వల్ల బయట ఉన్న అన్ని వేరే అటు సైడ్ ఉన్న మతాల వర్గాలకు, ఇటు సైడ్ ఉన్న వర్గాలకు ఎందుకు పూస్తారు? ఇది నేను ఏమన్నా వాళ్ళిద్దరు డిబేట్కి పిలుచుకుంటావు. నువ్వు ఇప్పుడు డిబేట్ చేసేటప్పుడు నీది పై చేయి ఉంటుంది, రావాలని నాది పై చేయాలంటే నేను చేస్తాను, నీ పై చేయాలంటే నువ్వు చేస్తావు. కానీ దానివల్ల చుట్టూన్నటువంటి వర్గాలు అందరికీ పూసుకుంటారు కదా. కాబట్టి మేము అనేది అంటే, ఇట్లాంటి ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్ని డిబేట్ రూపంలో కానీ, ఇలాంటి చర్చల రూపంలో కానీ చేయటం వల్లనే ఇంతకుముందు క్రైస్తవుడు అంటే ఒక మంచి, వీళ్ళు ఎవరు జోలికి పోరు, వీళ్ళు ఎవరితో కొట్లాడరు, ఎవరిని ఏమీ అనరు అనేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వీళ్ళని కూడా కొట్లాడతారు, వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారనే విధంగా మార్చింది మాత్రం ఈ డిబేట్. ఇట్లాంటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఎవ్వరు కూడా చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడాలనుకుంటే మీ గురించి మీరు మాట్లాడండి, మీరు అవతల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. వాళ్ళు మన గురించి మాట్లాడినా కూడా మాట్లాడు. మరి అవతలి వాళ్ళు, ఇప్పుడు మీరు అన్న విషయం ఓకే, మరి అవతలి వాళ్ళు వేరే మతం గురించి మాట్లాడినప్పుడు వేరే మతం వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మరి ఇప్పుడు అజయ్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు. సో అజయ్ అనే ఒక పాస్టర్ ఏమంటాడు? లవకుశల గురించి మాట్లాడిండు, సీతమ్మ వారి గురించి మాట్లాడిండు. రావణ లంకలో రాముడు వెళ్ళిన తర్వాత లవకుశులు ఎవరైతే సీతమ్మ వారికి జన్మించిరో అసలు రాముని యొక్క సంతతే కాదు లవకుశులు అని చెప్పినప్పుడు ఈ రామాయణాన్ని నమ్మేటోళ్ళు, ఈ సనాతన ధర్మాన్ని నమ్మేటోళ్ళు, ఈ హిందువులు ఏ విధంగా ఊకుంటారు చెప్పండి మీరే. నేను చెప్తున్నా, అదే పాయింట్ చెప్తున్నా. అజయ్ బాబు కానీ ఇంకొక బాబు కానీ, మళ్ళీ ఇదే అజయ్ బాబు గారు అది జరిగిన తర్వాత ఏమైంది? బ్రదర్ షఫీ గారి దగ్గరికి వెళ్ళి మీరు మేము ఒకటే,
ఇప్పుడు క్రైస్తవులు అదేవిధంగా ముస్లింలు ఏ విధంగా ఒకటైతారు? మీరు మేము ఒకటే, మన పూర్వీకులు ఒకటే. ఆ పూర్వీకులు ఒకటైనప్పుడు మరి మీరు అందరు పోయి వాళ్ళ దాంట్లో కలవచ్చు కదా. ఇలాంటి చర్యల వల్లనే ఇలాంటి డిస్కషన్ అంటే ఇట్లాంటివి మిమ్మల్ని అడగద్దు, ఇట్లాంటివి మిమ్మల్ని అడగద్దు, మేము ఏం అడగద్దు, మీరు చేసేది మీరు చేస్తారు, అంతే కదా. అడగొద్దు అంటానికి అడగొద్దు. మరి ఇప్పుడు మీరు అనే ముచ్చట అట్లనే ఉన్నది. ఇప్పుడు మీ సమాజం వచ్చేసి క్రిస్టియానికి సంబంధించింది, బ్రదర్ షఫీ గారిది వచ్చేసి ముస్లింలకు సంబంధించింది. అప్పుడు ముస్లింలు క్రిస్టియన్స్ ఇద్దరు ఒకటే ఏ విధంగా అవుతారు? ఆయన చెప్పింది నేను కూడా వీడియో చూసి, క్రిస్టియన్స్ ముస్లింలు ఎట్లా అవుతారు ఏంది అనే విషయాల గురించి నేను ఇక్కడికి రాలేదు. ఎందుకోసం అంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఎట్లా అవుతారా పెద్ద చిన్న కొట్ల బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారం అది డిఫరెంట్. అంటే ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ అని ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం అయితే చెప్పాలి కదా. నేను చెప్తున్నా ఓవరాల్ గా పర్సెప్షన్ చెప్తున్నా. అలాంటి విషయాలని చెప్పటం వల్లనే అవతల వాళ్ళకు మనకు మధ్యలో విద్వేషాలు రేపెక్కితే నేను చెప్తున్నా. అది మంచిగా చెడ్డ అనేది నేను డిసైడ్. కాబట్టి అలాంటి వాళ్ళను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇవాళ వచ్చింది చెప్పని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఏమనంటే ప్రతి ఛానల్ కు పోతాడు, ప్రతి ఛానల్ మాట్లాడతాడు. అట్లాంటి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్స్లలో చాలా మంది పవిత్రంగా, చాలా మంది వాళ్ళ యొక్క గ్రంథాన్ని నమ్ముకుంటూ వేరే వాళ్ళను గౌరవించుకుంటూ చాలా మంది ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళల్లో ఈ అజయ్ లాంటి వాళ్ళను మీరు ఎందుకు రాణిస్తున్నారు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? అజయ్ లాంటి వాళ్ళు రానిచ్చాడు. అది అజయ్ నమ్ముకున్న దాన్ని గట్టిగా చెప్పడం వల్ల దాని వెనక పరిణామాలు ఇలా ప్రవీణ్ హత్య, ప్రవీణ్ గారు చనిపోవడం, ఇలాంటి జరగడం వల్లే ప్రవీణ్ గారు చనిపోవడం జరిగింది. ఒక్కసారి తప్పు జరిగింది కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇలాంటి పోవద్దు. మీరు ఇలాంటి పోవటం వల్ల మళ్ళీ ఇంకొక ప్రవీణ్ పాస్టర్ కావద్దు. ఇంకా రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుంది? మేమున్నటి కొట్లాడటానికి డి అంటే కొట్లాడటానికి రాలేదు. అందరం మనుషుల తిరుగుందాం. మీ మతాన్ని మీరు గౌరవించండి, మాది మేము గౌరవిస్తాం. ఎవరిదైనా వాళ్ళని గౌరవించండి. మీరు మమ్మల్ని అనొద్దు, మేము మిమ్మల్ని అనొద్దు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. ఇది మతం అనేది మానవ ఏర్పాటు చేసినటువంటిది. ప్రతి ఒక్క దాంట్లో ఎంత లోతుగా వెళ్తే పిహెచ్డీ ఎందుకు చేస్తారు? డిగ్రీస్ అవుతే కొంచెం సబ్జెక్ట్ వస్తుంది, పీజీస్ అవుతే కొంచెం సబ్జెక్ట్, పిహెచ్డీస్ అవుతే ఇంకా లోతుగా వస్తుంది. ఇంకా లోతు ఎంత అధ్యయనం చేస్తే సూక్ష్మంగా ఎంత పోతే అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో. కానీ మేము దాని గురించి మాట్లాడతలేను. ఎవరైనా కూడా ఏ మతమైనా కూడా ఎవరికి మనిషిని గౌరవించండి. నేను లవకుశల గురించి మాట్లాడతలేను, నేను బైబిల్ గురించి కూడా గొప్ప అని చెప్పట్లేను. ఎవరు మాట్లాడినా ఒక మనిషికి తీరే చూడండి. అజయ్ బాబు మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, మీరు ఎంత సానుకూలంగా ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. అదే అజయ్ బాబు గారిని చూసుకుంటే మొన్న జరిగిన సిచ్యువేషన్లా వెనకమర్లా రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఎందుకు? ఎదురు దాడి చేయడానికా, లేకపోతే సమాజానికి మీ క్రైస్తవులు ఏం చెప్పుదామని? నేను అనేది ఏంటంటే ఆడ ఎవరైనా కూడా విషయాన్ని పక్కదారి పట్టి. ఇంకొకటి ఏమన్నారంటే ఒక కాయిన్కు తోకా నెంబర్ 2 ఉంటాయి, క్రిస్టియానికి ఒకటే చూసిర్రు, ఇంకొకటి కూడా చూపిస్తాము అనే విధంగా మాట్లాడితే చాలా మంది మాట్లాడవచ్చు. ఆలోచన ఒక సమాజంలో ఒక బాధ్యతగా ఉండి ఈ బాధ్యత లేకుండా ఒక నేను సింగిల్ గుండి ఏదైనా మాట్లాడిపోవచ్చు. దానికి ఆన్సరబుల్ కాదు కదా. ఎవడు మాట్లాడాడో కూడా తెలియకుండా ఏదో మాట్లాడతారు. అది కాదు. ఒక సమాజంలో ఒక బాధ్యత కొట్టి సమాజాన్ని గురించి కమ్యూనిటీ గురించి ఆలోచించిన ఏ వ్యక్తి అయినా కోరుకునేది ఇదే. నేనేమంటున్నా అంటే ఇవాళ మనం కొట్లాడేది ఎవరి గురించి? పాస్టర్ ప్రవీణ్ గారి గురించి. ఇది హత్యనా యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే దానికి ఎవరమేం చేయరు. హత్య జరిగింది. హత్య ఎందుకు జరిగింది? జరిగినోడు ఖచ్చితంగా శిక్ష పడాలనే దాని మీద కొట్లాడుతాడు. ఇప్పుడు నువ్వు అది ముందు పెట్టుకొని నేను వాణ్ణి చంపుతా, ఇది ఇట్లా అయింది కాబట్టి నేను ఇట్లా చేస్తా అంటే విషయం ఏమైతే విషయం పక్కదోబడతా. అవును, విషయం పక్కదోబడటానికే ఆలోచన లేని వ్యక్తులు అట్లా చెయ్యొద్దు బాబు. అలాంటి చేసినప్పుడు ఆయన ఏదైతే ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే, ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం రావాలంటే, ఆయన ఎవరైతే చంపినరో ఆయనకి ఏ విధంగా జరిగిందో దాని వెనుక ఉన్నది ఎవరు, దాని వెనుక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. మనకు ధైర్యం ఉంటే ఇవాళ ఇక్కడ కాదు, సుప్రీంకోర్టు కాదు, యుఎన్ నేషనల్ పోతాను కూడా ఇలా చాలా మంది ఇంటర్నేషనల్ అడ్వకేట్లు కూడా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మన కావేడి శ్రీనివాసరావు గారు వాళ్ళ టీంని పంపింది. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఎంతవరకు అంటే అంతవరకు నేను లీగల్ సపోర్ట్ ఇస్తాను, వాళ్ళ ఒక టీంని ఏర్పాటు చేసి దానికి మీరు సహకరించండి. దానికి సహకరించినప్పుడు నిజంగా ఒక న్యాయం జరుగుతుంది. అది పక్కన పెట్టి ఉత్తగా నేను ఏమంటారు హీరోలు సినిమాను చూసి బయటికి రాగా నేను అట్లా చేస్తాను, దాని తర్వాత ఎవరు కనిపించాడు. అవును, అంతే కదా. ఇప్పుడు సమస్య ఉన్నది. ఆ సమస్యల నీతి ఎంత, నిజాయితీ ఎంత, సత్యం ఏంటిది, అసత్యం ఏంటిది, ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది అని తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే పాపము పాస్టర్ గారు చనిపోయిన బాధలో వాళ్ళ కుటుంబం ఉంటే వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా ఈ క్రైస్తవ సోదరులకు మీరేం చెప్తున్నారు ఈ రాడ్లు పట్టుకొని అవి పట్టుకొని? నేను నిన్న మీలాంటి మిత్రులు చాలా మంది ఫోన్ చేసి పాస్టర్ గారి కుటుంబంతో మాట్లాడించండి, అసలు ఇదంతా జరుగుతుంది కదా, వాళ్ళ కుటుంబంతో మాట్లాడిందంటే నేను వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో బ్రదర్ ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పాడంటే ఇవన్నీ విని వాళ్ళ అమ్మాయి రూమ్లో పోయి 2-3 అవర్స్ తలుపు తీస్తలేదు.
అది మళ్ళా ఇంకేమన్నా జరుగుతుందా ఏంది పరిస్థితులు ఇవన్నీ పరిణామాన్ని వెళ్ళి అవును. అరే మా నాన్నని ఇంత ఇంత అరే ఆయన చేసిన పని ఏంది, ఆయన నమ్ముకునే సిద్ధాంతం ఏంది, ఆయన ఎంతమందికి న్యాయం చేసిండు. ఇలా ఆయన ఇద్దరు బిడ్డలు, ఆ ఇద్దరు బిడ్డలతో ఒక 12 మంది బిడ్డలు జాతుండు, 14 మంది ఆడపిల్లలను జాతుండు. అరే ఇంత మంచి పని చేసుకుంటే ఆయన ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలే, ఉన్నప్పుడు ఆయన మీద మచ్చ కూడా రాలేదు. అరే ఆయన పోయిన తర్వాత ఆయన ఆత్మశాంతిగా లేకుండా ఇలా ఆయన మీద ఇంత బురద తలుతున్నారు, వాళ్ళ ఆవేదనతో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎవరు మాట్లాడినా ఒక ఆలోచన, ఒక నిజాయితీతో మాట్లాడి, అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళకి ఈ పాస్టర్కి జరిగింది రేపు ఇంకొకరు కావచ్చు, అలాంటివి జరగొద్దు, వాళ్ళ కుటుంబానికి ఏది కావద్దంటే మనం ఏదైతే నిజాయితీతో మనకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళని పట్టుకొని మనం ఎంతవరకు అంటే అంతవరకు కొట్లాడదాం. ఆ న్యాయం ఖచ్చితంగా బయటికి రావాలి, న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇలా చూస్తున్నాం, ఇలా బయటకు వచ్చినాయి చాలా అవన్నీ గురించి మళ్ళీ మాట్లాడదాం. అన్న ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫేస్బుక్ ఫాలో అవుతారా? ఫేస్బుక్ ఫాలో అయితే మీకు రాజ్ బోడా అనే ఒక వ్యక్తి తెలిసే ఉండాలి. ఎందుకంటే రాజ్ బోడా గారు అనే ఒక వ్యక్తి ఈ సమాజంలో తెలియని ఇన్ఫర్మేషన్ ఆయన సాధించిందట. అదే ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ ద్వారా ఈ తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న జనానికి, అదేవిధంగా క్రిస్టియన్ సమాజానికి ఒక సమాచారమే అనుకోండి, లేకపోతే ఒక వినతి అనుకోండి, చెప్పే విధంగానైతే ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పాస్టర్ గారిది యాక్సిడెంటల్ కాదు, పాస్టర్ గారిది ముమ్మాటికి హత్యే. ఈ హత్య వెనుక ఒక 7 నాయకులే కావచ్చు, 7 పెద్ద లీడర్లే కావచ్చు, 7తోటి సుపారీ తీసుకొని ఈ హత్య చేపించిండు అనే వాదననైతే ఈ రాజ్ బోడా అనే వ్యక్తి వినిపిస్తున్నాడు. మరి దీంట్లో సత్యం ఎంత ఉన్నది, అసత్యం ఎంత ఉన్నది ఒక్కసారి మీరే చెప్పాలి. నేను ఏమంటున్నంటే రాజ్ బోడా గారికి ముఖ్యంగా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకోసం అంటే 3-4 రోజుల నుంచి ఆయన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏదైతే మా మనసులో ఉందో తనే బయటపెట్టి గట్టిగా కొట్లాడుతున్నాడు. కాబట్టి నేనేమన్నానే, వ్యవస్థ ముందు ఏ వ్యక్తి అయినా కూడా చిన్నోడే. ఖచ్చితంగా వ్యవస్థ ముందు ఇలా 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, ఇంకొక 30 రోజులు కావచ్చు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ వ్యవస్థ ముందు ఖచ్చితంగా మనిషి ఎంతమంది ఉన్నని కూడా మంచి. కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థను దాటుకొని బయటికి పోలేడు. ఇలా అలాంటి చట్టాలు ఉన్నాయి, మాకు అలాంటి వ్యవస్థలు ఉన్నాయి, అలాంటి నాలెడ్జ్ ఉంది, అలాంటి టెక్నాలజీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము ఇంత ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా నేను ఇలా ఒక వీడియో రిలీజ్ చేస్తాను, అది ఫేకా కాదా అనేది ఇలా సాయంత్రం వరకు తెలుసుకోవచ్చు. ఇలా మ్యానిపులేషన్ చేయొచ్చు, మనుషుల్ని పక్కదోవ పట్టించాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు. అని చేసినా కూడా నేనేమంటున్నానంటే మనం ఓపిక పట్టాలి. మనం ఏదో వాళ్ళు చేసిండ్రు కదా, ఏదో యూట్యూబ్లో వచ్చినాయి, ఏదో ఛానల్లో వచ్చినాయి అని మీరు తొందరపడి అనవసరంగా ఆవేశపడి అనవసరంగా సైకాలజికల్గా డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే ఏది చేసినా ఇప్పుడు ఒక రిలీజ్ చేసినట్టే ఒక పోలీసు వాళ్ళు రిలీజ్ చేస్తే అది అథెంటికేషన్. ఇప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ రిలీజ్ చేస్తే అది అథెంటికేషన్. ఒకవేళ అది మనం నమ్మలేదు అనుకో, దానికి మనం పోతానికి కోర్టులు ఉన్నాయి. అప్పుడు ఎఫ్ఎస్ఎల్ ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చెప్పి కోర్టు నుంచి మనం ఏ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అయినా ఎక్కడి నుంచి అయినా చేయించుకోవచ్చు. మన దేశంలో 3 ఉన్నాయి, హైదరాబాద్ కావచ్చు, ఇంకెక్కడికి కావచ్చు, ఇంకా 3 ప్లేసుల్లో ఎక్కడికంటే అక్కడికి పోయి మనం దాన్ని ఎఫ్ఎస్ఎల్ చేపించవచ్చు, రీపోస్ట్ మార్టం చేపించవచ్చు. ఎన్నో విధాలుగా మనం చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఏదో మాట్లాడిండు కదా, ఎవరో ఎల్లయ్య మాట్లాడిండు, దాన్ని పట్టుకొని మనం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు బాధపడిపోవటం చెయ్యొద్దు. అలాంటిది జరగలేదు. అలాంటిది జరిగితే ఏది కూడా అథెంటికేషన్గా పోలీసు వారు రిలీజ్ చేసిన వీడియో కాదు. అది ఏదైనా కూడా పోలీసు వారు రిలీజ్ చేసారంటే దాన్ని నమ్ముదాం. మీరు అనవసరంగా ఎక్కడ పడితే అక్కడిది, ఇంతకుముందు ఏదో ట్రాఫిక్ పోలీస్ మాట్లాడి వేరే మాటలు కట్ చేసి దీనికి పెట్టి అరే ఇది దీనికి అని కనెక్ట్ చేసి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సమాజంలో ఎంతో మంది ఉంటారు, ఒక్కొక్కరు ఒక అభిమానించే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఉంటారు. ఎవరన్నా ఏదన్నా చేయని అది నిజమా కాదని చేసినది కూడా ఎఫ్ఎస్ఎల్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వీడియోని కూడా ఎఫ్ఎస్ఎల్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు, ఇది ఏతో చేసిండ్రా, ఇది ఫేకా నిజమా. కాబట్టి దానికి మనం కుంగిపోవద్దు. ఆ పాస్టర్ గారు నిజాయితీతో పనిచేసిండు, ఆయన ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకవేళ అది హత్య జరిగితే మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఇంతమంది చదువుకొని ఉన్నాం, ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, ఇంతమంది క్రైస్తవ సమాజంలో అన్ని రంగాలలో ఉన్నారు, అన్ని రంగాలకు తలా ఇంత నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, ఎన్ని రంగాలు ఉన్నారు. కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని ఖచ్చితంగా వెంటబడి దాన్ని కావాల్సుకున్న విధంగా మేము సాటిస్ఫై అయ్యే విధంగా అది నిజమా కాదని తెలుసుకునే విధంగా ఏమంటుంటాం. సో అన్న, ఇప్పుడు ఈ తెలుగు సమాజానికి, అదేవిధంగా మీ సోదరులందరికీ మా ఛానల్ తరపున ఏం చెప్తారో ఒక్కసారి మీ అమూల్యమైన సందేశాన్ని. నేనేం చెప్తున్నానంటే, ఈ వేదిక నుంచి క్రైస్తవ సమాజానికి కానీ, క్రైస్తవ నాయకులకు, క్రైస్తవ సోదరులందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా. ఫస్ట్ క్రైస్తవం అనేది మతం కాదు, క్రైస్తవం అనేది మార్గం.
ఆ మార్గాన్ని పాటించి మనం ఏదైతే ఇంతకుముందు సమాజంలో ఒక క్రైస్తవుడు అంటే ఒక మంచివాడు అనే పేరుంటుంది, ఆ పేరుని చెడగొట్టుకోకుండా మనము వాక్యం పరిచయం చేస్తే మన గురించి చెప్పుకుందాం. కానీ అవతల హిందువులను గురించి కానీ అవతల ముస్లింలను గురించి కానీ వాళ్ళకు సంబంధించిన విషయాలను మాత్రం మీరు వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళని విమర్శించే విధంగా మీరు మాత్రం దయచేసి మాట్లాడకండి. ఎంత చెప్పుకోవాలంటే మనం గురించి చెప్పండి, క్రైస్తవత్వాన్ని గురించి క్రైస్తవత్వంలో లోతుల గురించి వాళ్ళకి వివరించండి తప్ప అవతల వర్గాల గురించి అవతల వాళ్ళని విమర్శించే హక్కు మాత్రం మీకు లేదు. దయచేసి దాన్ని మాత్రం మీరు ఫాలో కావాలి. డిబేట్లకు పోయి ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడితే అది మాట్లాడి మీరుగా మాట్లాడేది మీకు ఆడ కూర్చున్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అది కరెక్టా కాదనేది చూసే వాళ్ళకు దాని వెనుక ఉన్నటువంటి సమాజానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి దయచేసి దానివల్ల మీరు వీడియో మాట్లాడతారు, మీరు మాట్లాడిన తర్వాత అది నిజమని నమ్ముకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అది నిజమని మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచన చేసి మాట్లాడండి. అది నిజంగా కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఒప్పుకొని మాట్లాడండి, కరెక్ట్గా మాట్లాడండి. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితులకు దారి చేయకుండా మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని, మనం నమ్ముకున్న క్రైస్తవత్వాన్ని మంచిని మంచిగానే చూద్దాం, చెడుని చెడుగానే చూద్దాం. దయచేసి ఇలాంటి వల్ల పాస్టర్ ప్రవీణ్ గారు ఇవాళ మన మధ్యలో లేడు. ఆ పాస్టర్ ప్రవీణ్ గారు లోటు ఎవరు తీరుస్తారు? వాళ్ళ బిడ్డకు దిగ్గేవారు. ఇవాళ 2 బిడ్డలు, ఇంకొక 12 మందిని సాత్తున్నారు. ఆ 14 మంది పిల్లలకు ఎవరు దిక్కు? కాబట్టి ఇలాంటి పాస్టర్ ప్రవీణ్లు ఇంకా ఎవరికి కూడా కావద్దు. కావాలంటే ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఆయన ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలను మీరు తయారు చేయండి. ఆ సిద్ధాంతాలు ఇంకా పాస్టర్ ప్రవీణ్లు తయారు కండి. పాస్టర్ ప్రవీణ్ ఆదర్శాలను తీసుకొని ముందుకు పోండి, ఆయన ఆలోచన విధానాలను తీసుకొని ముందుకు పోండి. కానీ మీరు మాత్రం ఎవరిని విమర్శించే హక్కు మాత్రం మీకు లేదు. అది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరిని కూడా విమర్శించే హక్కు లేదు. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా ఉంటే అన్యాయం జరిగిందంటే క్రైస్తవ సమాజం అంతా వెంట ఉంటుంది, మేమందరం ఉంటాం. ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టం కాకుండా ఇంకొక ఏజెన్సీలు ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి పోదాం. ఇది నిజం నీకు తేల్చేంత వరకు కూడా వెంబటుంటాం. ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ గారి వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు. అది బయట వచ్చేంత వరకు కూడా మేమందరం అండకుంటాం. నమస్తే అన్న. థ్యాంక్ యూ. సో చూశారు కదండి అన్నగారు ఏ విధంగా మాట్లాడారు. అదేవిధంగా న్యాయమేందో అన్యాయమేందో తెలుసుకున్న తర్వాతనే దానికి ఫర్దర్గా ముందుకెళ్ళాలి తప్ప సాక్ష్యాధారాలు అనేటివి రుజువు కానంత వరకు అయితే ఎవరి మీద మనము బురద జల్లే ప్రయత్నం అయితే చేయొద్దు అని అన్న ఎంత స్పష్టంగా చెప్పిండో. సో ఉంటా మరి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.